Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియులారా, తోరా గ్రంథమునందు 34వ పర్ష బెమిద్బర్. బెమిద్బర్ అంటే అరణ్యంలో లేదా ఎడారిలో అని అర్థం. సెఫర్ తోరానందు ఇది 34వ పర్ష. సెఫర్ బెమిద్బర్ నందు లేదా సంఖ్యాకాండమునందు ఇది మొదటి పర్ష. ఈ పర్ష యొక్క 3వ అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 2వ అధ్యాయము 1 నుండి 34 వచనముల వరకు. ఈ 3వ అలియాలో ఎలోహిం మోషే మరియు అహరోన్లకు ఇజ్రాయేలీల గోత్రాలను పరిశుద్ధ గుడారం చుట్టూ శిబిరం వేయడానికి నిర్దిష్టమైన సూచనలు ఇస్తాడు. 12 గోత్రాలు 4 దిశలలో 4 గుండా 3 గోత్రాల సమూహాలుగా విభజించబడ్డాయి. ప్రతి సమూహానికి ఒక ప్రధాన గోత్రం నాయకత్వం వహిస్తుంది. తూర్పు వైపున యూదా గోత్రం నాయకత్వంలో యూదా, ఇస్సాకార్, జెబులూన్ గోత్రాలు, దక్షిణాన రూబేన్ నాయకత్వంలో రూబేన్, సిమ్యోన్, గాద్, పశ్చిమాన ఎఫ్రాయిం నాయకత్వంలో ఎఫ్రాయిం, మనషే, బెన్యామీన్, ఉత్తరాన దాన్ నాయకత్వంలో దాన్, అషేర్, నఫ్తాలి గోత్రాలు శిబిరం వేస్తాయి. లేవి గోత్రం మధ్యలో పరిశుద్ధ గుడారం చుట్టూ ఉంటుంది. దాని సేవలో నియమించబడింది. ఈ వ్యవస్థీకృత శిబిర విధానము ఇజ్రాయేలీల ఐక్యతను, క్రమశిక్షణను మరియు వాగ్దాన భూమి వైపు ప్రయాణంలో వారి ఎలోహిం యొక్క ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలు తెలుసుకున్నట్టుకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్, లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.